కాముడు ఎంత ప్రమాదకారుడో తెలిసిన, ఎవడైనా కఠోర తపస్సు చేసి నేను కామాన్ని జయిస్తాను అనుకుంటే అప్పుడు ఈ కాముడు వాడి హృదయంలో చేరి తపస్సుకి తగిన ఫలితం కోరుకునేలా చేస్తాడు. తపస్సు ఎందుకు చేస్తున్నాం? ఏదో ఫలితం కోరుతాం కదా. బ్రహ్మదేవుడి కోసం ఒక ఆయన తపస్సు చేశాడు, అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు, ఏం కావాలో కోరుకోండి అంటాడు. అప్పుడు వీడు ఏదో కోరిక కోరుతున్నాడు, అంటే కోరిక రూపములో మళ్ళీ ఈ తపస్సు చేసేవాడి మనస్సులో చేరి కోరిక కోరేలా చేసి కోరిక కోరగానే వాడి తపశ్శక్తి అంతా పోగొట్టేస్తాడు కాముడు. మనం ఎప్పుడైనా తపస్సు చేస్తే ఒక కోరిక కోరితే వెంటనే తపశ్శక్తి అంతా పోతుంది. గురువు గారిని 10 ఏళ్ళు గట్టిగా పూజిస్తే వచ్చే ఫలితం ఒక్కరోజు గురువుగారిని ఒక కోరిక కోరిగితే ఆ ఫలితం అంతా పోతుందట. అందుకే జ్ఞానులు ఎప్పుడు కూడా జగద్గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ కోరిక లేకుండా నమస్కరిస్తారు. నమస్కరిస్తే చాలు వాళ్ళ కోరికలు తీరతాయి. అందుకని జ్ఞానులు ఎప్పుడు తపస్సు చేసేటప్పుడు కోరిక లేకుండా చెయ్యాలి అనుకుంటాను. కాముణ్ణి జయించాలని తపస్సు చేయరట, నిష్కామ తపస్సు అనుకుంటాం. కానీ మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు కామము లేకుండా మానవుడు ఉండలేడు. ఇంకా ఎవడైనా